మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. కీర్తనలు 91వ అధ్యాయము 1వ వచనం. దేవుని ఆశ్రయించుచు, ఆయన చాటున నివసించుచు, ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని, అపవాది అట్టి వారిని తన వైపు లాగడానికి శత విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ విధంగా అనేక మంది దేవుని యందు యథార్థతను విడిచిపెట్టి అపవాదికి బందీలుగా మారారు. అపవాది ఎన్ని ప్రలోభాలు పెట్టినా దేవుని యందు విశ్వాసం కోల్పోకూడదు. విశ్వాసం వలన రాహాబు అనే వేశ్య యెరికోలో తనతో పాటు తన కుటుంబీకులను రక్షించుకుంది. విశ్వాసం మూలంగా బలహీనులు బలవంతులుగా చేయబడి యుద్ధములలో తమ పరాక్రమం చూపించారు. యెహోవా చాటున నివసించుచు ఆయనను ఎడబాయక ఉండిన గిద్యోను, బరాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు, యోబు ఇలా అనేకులు అపవాదిని ఎదిరించి నిలిచారు. మహిమగల దేవుని యందు నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోకుండా తమ యథార్థతను దేవునికి కనబరుచుకున్నారు. కీర్తనకారుడు మహోన్నతుని చాటున నివసించాలని మనల్ని హెచ్చరించుచున్నాడు. 2వ మాటలో సర్వశక్తిని నీడలో అని ఉంది. అనగా ఆయన ఎంతటి శక్తివంతమైన వాడో బైబిల్ గ్రంథంలో అనేక సంఘటనలు కనిపిస్తాయి. అలాంటి శక్తివంతమైన నీడను మనం ఆశ్రయించి ఉండాలి అని కోరుతున్నాడు. కీర్తనలోని ఈ గొప్ప వాగ్దానం దేవుని సంరక్షణలో నిలిచి ఉండు వారికి, ఆయన ఆజ్ఞలను, సూత్రాలను పాటిస్తూ ఆయన నీడలో నిలకడగా ఉండిపోవారికి వారి జీవితాల్లో ఈ వాగ్దానం గొప్పగా ఫలిస్తుందనడంలో ఏమాత్రము సందేశించనవసరం లేదు. మనందరి జీవితాల్లో ఈ వాగ్దానము నెరవేర్చబడును గాక. ఆమెన్.